హలో, ఈరోజు మనం స్వరటంలో తెలంగాణ కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలి చూద్దాం. మరి అది పే అనేది అవుతుందా కాదా అనేది వేరే అప్లికేషన్లో వెళ్ళి అది కూడా మనం ఈరోజు చెక్ అనేది చేద్దాం. ముందుగా మీరు అప్లికేషన్ను మనం ఓపెన్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి ఏ విధంగా బిల్ అనేది. నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కింద స్క్రోలింగ్ చేస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ అని ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ చేయండి తెలంగాణ. అక్కడ పైన మీ యొక్క మీటర్ ఐడి ఏదైతే ఉందో ఆ మీటర్ నంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైతే బిల్లు కట్టాలనుకుంటున్నారో ఆ బిల్ అనేది అక్కడ ఖచ్చితంగా షో అవుతుంది. మీరు జాగ్రత్తగా చూడండి. చూడండి, మీటర్ నంబర్ ఎంటర్ చేశాను. అక్కడ బిల్ షో అయింది. చూడండి 148 షో అయింది. అక్కడ షో కాగానే నేను పేమెంట్ చేస్తున్నాను. చూడండి, పేమెంట్ కంప్లీటెడ్ అయిపోయింది. ఓకే, పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఈ యొక్క తెలంగాణ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మీరు పే అనేది మీరు చేసుకోవచ్చు. మరి ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మరి కరెక్ట్గా మరి పే అయిందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. మనము చూడండి జాగ్రత్తగా. మళ్ళీ నేను అప్లికేషన్లో వెళ్తాను. అప్లికేషన్లో వెళ్ళి చెక్ చేస్తాను. చూడండి, అక్కడ చూడండి పైన పడ్డది. చూడండి, నా ఎలక్ట్రికల్ బిల్ అనేది 50 పైసలు అనేది నా కమిషన్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ రీఛార్జ్ రిపోర్ట్ పైన మీరు క్లిక్ చేసినా కూడా మీకు అక్కడ షో అవుతుంది. చూడండి, నేను మళ్ళీ అదే బిల్ను మళ్ళీ ఎంటర్ చేస్తాను. మరి నాకు పేమెంట్ అనేది చూపెడుతుందో లేదో చూద్దాము. నేను ఎలక్ట్రిసిటీ బిల్ అనేది నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే చూడండి అక్కడ బిల్ అనేది లేదు. నో డ్యూ బిల్ అనేది ఆల్రెడీ అయిపోయింది. నేను పేటిఎంలో గడువు వెళ్ళి ఒకసారి చెక్ చేస్తాను. పేటిఎంలో వెళ్ళి చెక్ చేస్తాను. చూడండి, పేటిఎంలో వెళ్ళి సేమ్ అదే నంబర్ నేను మళ్ళీ ఎంటర్ చేస్తాను. నా యొక్క మీటర్ నంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో నో డ్యూ బిల్. ఓకే, కంప్లీట్ అయిపోయింది.